హాయ్ హలో అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ వీళ్ళ స్వభావాలు మాత్రం మారవు. మన సొమ్ముతో చట్టసభల్లో తన్నుకుంటారు. అలసిపోగానే అదే క్యాంటీన్లో ₹2 సబ్సిడీ బిర్యానీ తిని ₹1.5కి ఎనర్జీ డ్రింక్ దాగొస్తారు. మళ్ళా సేమ్ టు సేమ్ తన్నుకోవడం, మీడియా ముందు ఓవర్ యాక్షన్ చేయడం. ఏళ్లు గడుస్తున్నా దేశం మారడంలే. ఏదో నత్త నడకన బరిగిస్తున్నాం. పెతోడు నీతులు చెప్తాడు, చేసేది మాత్రం అంతా అవినీతే. ఈ వానలు కూడా మన నాయకులు ఉన్నట్టే ఉన్నాయి. ఒక చోట కుంభవృష్టి, ఇంకో చోట కరువు. కామెడీ వార్తలు చదువుదామనుకుని ఇండిపెండెన్స్ డే కదా కాస్త సీరియస్ అవతారం ఎత్తాను అంతే. బతకలేని సగటు భారతీయుడు కథ ఏందో కాస్త కామెడీగా చూద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చదవతా. అన్ని రోజులు పార్లమెంటులో గోల గోవిందం, ఏం జరిగినా చూస్తా ఉందాం. విదేశీ పార్లమెంటుల్లో మోడీ కత్తి లాంటి స్పీచ్లు, మన పార్లమెంటులో మాత్రం పుష్పక విమానం సినిమా టైపు సైగలు. హైపర్ యాక్టివేట్ అయిన తల్లి కొడుకులు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక ఈది పోరాటాలు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్స్. కాలం తిరగతానే ఉంది, కానీ మన దేశంలో లీడర్ల తీరు మాత్రం మారడంలే. గెలిచిన నాయకులు అంతే, ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అంతే. జనాలకు ఉపయోగపడే శాసనాలు చేయమని పంపిస్తే శాపనార్థాలు చేస్తున్నారు. ఇంతకు ముందున్న మన్మోహన్ సింగ్ అయితే స్కాములు జరగతున్నా నోరు మెదపలా. ఇప్పుడు సోనియా పక్క నుండి ధర్నాలు చేస్తున్నాడు. హలో మామాజీ, నేనేమి చట్ట విరుద్ధ పనులు చేయడం లేదు. ఏదో నా మానాన నేను పుస్తకాలు చదువుకుంటుంటే పార్లమెంటు గొడవకు మేడం రమ్మన్నారు. ఎప్పట్లాగే నేను ఆమెతో అక్కడ నిలబడ్డానంతే. అంతకు మించి నాకేమీ తెలీదు. ఈ వయసులో నీకు ఈ ధర్నాలు గెరావులు ఎందుకు గురు? స్కాములు చేసిన తల్లి కొడుకులే చూసుకుంటారు. ఏం స్కాములు మామాజీ? తప్పు చేసిన వాళ్ళందరినీ మేము రాజీనామా చేయించి పంపాం కదా. ఇప్పుడు సుష్మా వసుంధరారాజే అవినీతి చేసినా సరే వాళ్లతో రిజైన్ చేయించకుండా మా డాడీని మమ్మీని తిడుతున్నారు. అలాంటప్పుడు నేనెందుకు కూరుకుంటాను చెప్పండి? అందుకే పార్లమెంటుని ఇంచు కూడా జరగనిలేదు. నెక్స్ట్ 4 years కూడా జరగనివ్వం. యునో. నువ్వేంది పోనకం వచ్చిన అమ్మోర్లాగా మీదబడి గరస్తున్నావు? అప్పుడు పేపర్లు అవి జించేసావు. ఇప్పుడు మీ మమ్మీ నువ్వు కలిసి పార్లమెంటరీ ఉద్యమం చేస్తున్నారేంది? లుక్ మిస్టర్ మామాజీ, సుష్మాకు నాకు ఉన్న ఓల్డ్ రివెంజెస్ ఆర్ డిఫరెంట్. ఆవిడ నన్ను ఎన్నోసార్లు క్రిటిసైజ్ చేసింది. అండ్ నౌ లలిత్ మోడీకి సహాయములు చేసి అధికార దుర్వినియోగములు చేసింది. Therefore, she has to resign. నన్ను అండ్ మా ఇటలీ సిస్టర్ ని కూడా తిట్టులు తిట్టితే ఊరుకుంటామా? మీరే చెప్పండి. దేఖియే మామాజీ, మేము ఎంతో మంది మినిస్టర్స్ ను చీఫ్ మినిస్టర్స్ ను మార్చాము. బట్ తప్పు చేసిన వారిని బీజేపీ వారి వాళ్ళే వెనుకకు వేసుకొని రాలేదు. అండ్ దట్ ఈస్ అన్యాయం. ఏం అన్యాయమో ఏమో, గట్టిగా మాట్లాడితే సుష్మా స్వరాజ్ ఆడస్తుంది. నా తప్పేమీ లేదంటుంది. నువ్వేమో మహంకాళిలాగా ఎన్నడూ లేంది సభ ఎల్లోకి వచ్చి దుమ్ము రేపుతున్నావు. మీ తల్లి కొడుకుల దాటికి సభలో కూడా కంచె ఏర్పాటు చేయబోతున్నారంట. నమస్కార్ మామాజీ, నేను ఏది కూడా తప్పు చేయలేదు అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాది ఫ్యామిలీ గురించి చాలా చాలా మాటలు అంటున్నారు. మేనే లలిత్ మోడీకి వైఫ్ కో హెల్ప్ కి మదద్ ది, కానీ ఆమె భర్తకి కాదు. ఏ దేఖియే ఇన్సానియత్, ఐ మీన్ మానవత్వం నాకు బచ్పన్ నుంచి ఆదత్ ఉంది. అది మానవత్వం అండ్ హ్యూమానిటీ నన్ను ఈ రోజు ఈ పొజిషన్ కు చేర్చింది. బి లలిత్ మోడీతోని మాకు ఖాందానీ ఫ్రెండ్షిప్ ఉండవచ్చు, లేకిన్ ఆయన భార్యకు క్యాన్సర్ వస్తే జస్ట్ లైక్ దట్ ఇది ఒక మాట వరుసకు బ్రిటన్ వారికి ఒక నోటి మాటగా చెప్పాను. దట్స్ ఆల్. అది కూడా తప్ప? మీరే చెప్పండి. ఏ తప్పు కాదా? అసలే ఐపీఎల్లో కోట్లు మింగి ఇప్పుడు ఇంగ్లాండ్ లో బ్రిటన్ రాణి కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు లలిత్ మోడీ. ఆడసలే గుళ్ళో లింగాన్ని మింగే టైప్ అంట. బాధ్యతాయుత పదవిలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలా,
లలిత్ మోడీ అనేవాడు గండడంట. ఆడి గురించి మోర్ అండ్ మోర్ తెలుసుకునే ముందు ఇప్పుడు బ్రేక్ చూస్తానే ఉండండి ఎన్టీవీ. వెల్కమ్ బ్యాక్. లలిత్ మోడీ అనే ఓ క్రిమినల్ కోసం 100 కోట్ల మంది సమస్యల్ని గాలికి వదిలేశారు. మీదంటే మీదే తప్పని కాంగ్రెస్ బీజేపీ తెగ దిట్టుకుంటున్నాయి. వీళ్ళ వ్యవహారం చూసి ఇటాంటోళ్లు సభలో ఉన్నందుకు ఏమనాలో నా నోటితో నేను అనలేను. ఏమిటాయనా ఏమిటిది? నువ్వు కూడా కాంగ్రెస్ వాళ్ళతో కలిపి మమ్మల్ని తిడతా ఉన్నావేమిటి? దేశాభివృద్ధికి కాంగ్రెస్ వాళ్ళు శనిలా తయారయ్యారు. మేం మంచి మంచి బిల్లులు తీసుకొస్తా ఉంటే వాళ్లే అడ్డుపడతా ఉన్నారు. ఇక పార్లమెంటు సమావేశాలు ఎలా జరగలేదో చూశావు కదా. అసలు ఒక్కరి రాజీనామా కోసం ఇంత నానా యాగి చేయడం ఎంతవరకు సమంజసం నువ్వే చెప్పు. నేనేంది చెప్పేది? లలిత్ మోడీ అనేవాడు దొంగ, ఏక్ నెంబర్ ఎదవ అని తెలుసు కదా. ఆడికి మాట సాయం ఏం స్వామి? తప్పు మీ వైపు కూడా ఉంది. ఆడ యాపం స్కామ్ లో ఎంత మంది చనిపోయారు? మీకు కూడా బాధ్యత లేకుంటే ఎట్టా? క్యా హువా మామాజీ? టర్కీ టూర్క్ నేను రెడీ అవుతా ఉన్నా. దుబాయ్ స్పీచ్ ఎలా ఉండాలో చూసుకుంటా ఉంటే నా మీద పడి కరుస్తా ఉన్నావు. క్యా హోగా? అసలే నెక్స్ట్ మంత్ కెళ్ళి కొత్త దేశాలకు వెళ్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు నా సర్కార్ని ఎంత డిస్టర్బ్ చేస్తా ఉన్నారు. ఎన్నో పథకాలు పెట్టాను కానీ ఒక్కటి కూడా అమలు కాకుండా చేస్తున్నారు. క్యా కరం? ఇంకా నువ్వు రాలేదేందా అనుకుంటున్నా. నువ్వు కెనడా పార్లమెంట్ లో మంగోలియా మీటింగ్ లో మాట్లాడతావు గాని మన పార్లమెంట్ లో మాత్రం నోరు మెదపోవా? ఈ మాత్రానికి ఇన్ని దేశాలు తిరగడం దేనికి? నువ్వు ఏడాదిన్నరలో దేశాన్ని బీభత్సంగా డెవలప్ చేసావంటే నమ్మడానికి ఎవరు ఎర్రిపప్పలు లేరు అని అంటా ఉన్నారు ఆ కాంగ్రెస్ వాళ్ళు. కనీసం ఆ కేసీఆర్ లాగా స్కీములు కూడా ఎడాపెడా ప్రకటించకపోతివి. నమస్తే తెలంగాణ. ఇగో నా డెవలప్మెంట్లు గిట్లా చూసినావు కదా. హైదరాబాద్ లో స్కై బ్రిడ్జ్లు గిట్లా కడతాం. వాటర్ గ్రిడ్ మిషన్ కాకతీయ ఒకటిందా అన్ని చేస్తాం. ఇక గ్రామ జ్యోతి అయితే గా శ్రీమంతుడు సైన్మాల మహేష్ బాబు కంటి మేం బాగా చేయాలని 1000 కోట్లు గిట్లా ఇస్తా ఉన్నాం. ఇక అట్టనే గాంధీ చెప్పినట్టు గ్రామాలు గిట్లా బాగుంటేనే కదా దేశం గిట్లా బాగుండేది. గంతగానం తెలియదా? ఇట్లా పాడారే మీరంతా. ఏంది బాగుండేది? ఆసుపత్రులలో మందులు లేవు, పిల్లకాయలకి ఫీజులు డబ్బులు లేవు. ఇక ప్రాజెక్టులైతే నువ్వే డిజైన్ చేస్తున్నావంట. కార్మికులు జీతాలు అడిగితే దిక్కుమాలిన సమ్మెలు అంటావు. కాస్త అందరినీ కలుపుకొని పోతేనే బంగారు తెలంగాణ అవుద్ది గురు. నీకు ఆ చంద్రబాబు లాగా అనేక సమస్యలు లేవు కదా. ఏం మావా ఎలా ఉన్నావు? నాకు చాలా కష్టాలున్నాయి. ఒక్కడి కాదు 2 కాదు. విభజన బిల్లు వల్ల రాజధాని కూడా లేకుండా పోయింది. అయినా సరే జపాన్, సింగపూర్, చైనా తిరిగాను. నిన్ననే మరి వైజాగ్ లో జియోమీ ఫోన్ లాంచ్ చేశాను. ఫ్యూచర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆన్లైన్ లో నువ్వు కూడా కొనుక్కోవచ్చమ్మా. ఇక ఇప్పుడెప్పుడే పని మొదలు పెట్టాను. ఆర్థిక సమస్యల కారణంగా కొద్దిగా వెనకబడిన మాట వాస్తవమే. అయితే ఆ జగన్ పార్టీ మాత్రం ఏ విషయాల్లోనూ సహకరించకుండా అడ్డుపుల్లలు వేస్తా ఉంది. అయినా సరే మేము ఆ మాదిరిగానే ముందుకు పోతా ఉన్నాం. ఆ విషయాన్ని మీరు గమనించాలి. చూడు మామ, ఈ చంద్రబాబు నాయుడికి ఎవరో ఒకరి మీద పడి ఏడవడం అనేది మామూలే. చచ్చిపోయినా మా నాయన్ని కూడా వదిలిపెట్టడం లేదు. అసెంబ్లీలో ఫోటో తీసేశారు. ఏంటి అంచి పరిగితే కామెడీ చేస్తున్నారు. ఆ టీఆర్ఎస్ వాళ్ళు బలపడ్డానికి కారణం మా నాయనంతా. అసలు వీళ్ళకి ఎకనామిక్స్ పాలిటిక్సే కాదు హిస్టరీ కూడా తెలియదా అని చెప్పడుగుతున్నా. అడుగురు బాగా కడగతానని ఢిల్లీలో రంకెలేసావుగా. కడగడమైనా మీ లోటస్ పాండ్ బాత్రూమ్ లో బాగా ప్రాక్టీస్ చేయి. ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్ వార్తలు. కీప్ వాచింగ్ ఎన్టీవీ. టాటా, బాయ్ బాయ్.